నాకు ఈ టెంపుల్కి వెళ్తే ఒక వింత జరిగింది. అదేందో అని నేను ఈ టెంపుల్కి పోయి వీడియో తీసిన తర్వాత ఆ వానదేవుడు కరుణించిండు. ఆ వానదేవుడికి ఏమనిపించిందో కానీ మీకు కూడా అట్లనే జరిగితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అంటే మన 3 నామాలతో ఉన్న గుండె అనమాట ఇదే. దీని చుట్టే మనం గ్రీపాక్షన్ చేయొచ్చు అనమాట. మనకు అట్లకెళ్ళి ఉంటుంది. ఇలాగే మన బ్యాక్ టైం ఏంటంటే గుడి మూసింది. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ ట్రావెల్ విత్ కార్తిక్. ఈరోజు నేను చెప్పబోయేది ఏంటంటే, ఈరోజు మా విలేజ్లో ఉన్న శనగలగుట్ట లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ మీకు చూపించబోతున్నా. తప్పకుండా అయితే అందరికీ నచ్చుతుంది. తప్పకుండా అయితే గుడికి విజిట్ కాండి. అక్కడైతే గ్రీనరీ బాగుంటుంది. అందరూ తప్పకుండా నచ్చుతుంది. నచ్చనివారు అయితే ఎవరు ఉండరు. గుడిని అయితే తప్పకుండా విజిట్ కాండి. అక్కడ పంతులు కూడా ఉంటారు. ఆయన కూడా మనకి అర్చన ఏమైనా చేస్తాడు. తప్పకుండా అయితే గుడిని విజిట్ కాండి. లెట్స్ గో. హలో గాయ్స్, ఈరోజు వచ్చేసి మనం పంతంగి నుంచి శనగలగుట్టకి ఎట్లా పోవాలని చూపిస్తున్నా. ఆ శనగలగుట్ట అనేది ఏంటంటే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అనమాట. గత 40 సంవత్సరాలు అవుతుంది అది అక్కడ నిలిచి. అక్కడ గొర్రెలు కాసేటోళ్ళు, బర్రెలు కాసేటోళ్ళు ఉంటారు కదా, అక్కడ చూసి ఊరు ప్రజలకు చెప్తే ఆ గుట్ట అనేది నిర్మించారు అనమాట. అది చాలా విశాలమైన ప్రదేశం. అది చాలా బాగుంటుంది టెంపుల్. అయితే అందరు విజిట్ కావాలి. మన పంతంగి ఎవరైనా చూసినా కానీ వీడియో అందరికి షేర్ చేసేటట్టు చూడండి. తప్పకుండా అయితే మన టెంపుల్కి అందరు వచ్చేటలాగా చేయండి. ఎవరైనా వీడియో చూసిన వాళ్ళు చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇక్కడ నుంచి మన కొద్ది దూరం రోడ్డు ఉంటుంది, మెయిన్ రోడ్డు. ఆ రోడ్డు నుంచి మనం రైట్ సైడ్కి వెళ్తే కొంచెం మట్టి రోడ్ ఉంటుంది. ఆ మట్టి రోడ్ అంటే ఏం కాదు, అంటే చాలా బాగానే ఉంటుంది. రోడ్ అంత ఏమి ఉండదు. ఇక్కడనే మన బోర్డు ఉంటుంది, శనగలగుట్ట అని. ఇది వచ్చేసి శనగలగుట్ట బోర్డు. మన ఈ బోర్డు కానుంచి కొంచెం ముందుకు వెళ్ళినాక రైట్కి వెళ్ళాలి. మన లెఫ్ట్ పోతే ఒలిగొండ అక్కడ ఎక్కడైనా వెళ్ళిపోతుంది అనమాట. అటు భువనగిరి అయినా ఒలిగొండ అటు వెళ్తుంది అనమాట ఆ రోడ్. అది లెఫ్ట్ సైడు. మన రైట్ సైడ్ అయితే మన శనగలగుట్ట రోడ్ అనమాట. మనం వెళ్దాం ఇక. ఇక్కడనే బోర్డు ఉంది, కంగారు వాసిన అవసరం లేదు. ఎవరు వచ్చినా కానీ బోర్డులు ఉంటాయి. ఇక్కడ నుంచి మనం ఇంకా మట్టి రోడ్ ఉంటుంది అనమాట. ఈ మట్టి రోడ్ ద్వారా వెళ్ళాలి. కొద్ది దూరం వెళ్ళే వారికి మళ్ళీ ఇంకొక లెఫ్ట్ వస్తుంది అనమాట. లెఫ్ట్ వచ్చినాక ఆ బోర్డు నుంచి పోవాలి. టెంపుల్ నచ్చని వాళ్ళు మాత్రం ఒక్కళ్ళు ఉండరు. ఇక్కడికి తప్పకుండా అయితే చాలా మంది అయితే వస్తారు. హైదరాబాద్ నుంచి కూడా వస్తారు అనమాట. ఇది వచ్చేసి పల్లెటూరులో ఉంది. ఇది చౌటుపల్లి దగ్గర పంతంగి విలేజ్లో లోపల ఉంటుంది అనమాట. ఏముంటుంది, మన హైదరాబాద్ నుంచి అయితే ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది మ్యాక్సిమం అయితే రానికి ప్రయత్నం చేయండి, విజిట్ చేయండి. ఇప్పుడు మన యాదగిరిగుట్ట నరసింహస్వామి ఎట్లనో ఇది కూడా అట్లనే. కాకపోతే ఈ గుడిని ఎవరు పట్టించుకుంటలేరు. కాస్త ఈ గుడిని పట్టించుకుంటే ఈ రోడ్డు కూడా వేస్తారనమాట. ఈ రోడ్డు వేస్తే కూడా మా గుడికి కూడా ఇక్కడికి వెళ్ళి బస్సులు ప్రయాణం చేసినా ఏది చేసినా కానీ చాలా మందికి ఉపయోగపడుతుందని నా అభిప్రాయం. ఈ వీడియో అయితే ఎవరికి షేర్ చేయాలో షేర్ చేయండి. షేర్ చేస్తే ఈ రోడ్ అనేది పడితే ఇక్కడి నుంచి ప్రయాణం చేసే వాళ్ళు కూడా వెళ్తే వాళ్ళు కూడా చూస్తారు, అట్లా కూడా వస్తారు అనమాట. అప్పటి నుంచే ఇది రోడ్ లేక గుడిని పట్టించుకుంటలేరు. తప్పకుండా అయితే ఈ వీడియో పట్టించుకొని కొంచెం షేర్ చేయండి అన్ని గ్రూపులల్లో. గుడిని మాత్రం తప్పకుండా మిస్ కాకుండా తప్పకుండా అందరూ విజిట్ కాండి. మీరు అక్కడికి వెళ్ళినాక అయినా సరే కానీ, గుడికి వెళ్ళినాక అయినా కానీ మనము అక్కడ పంతులు ఉంటాడు. పంతులు మనం ఎప్పుడు అందుబాటులోనే ఉంటాడు. మనం ఇక్కడ వచ్చేసి అందరూ అటు పోతారు అనమాట. రైట్ సైడ్ మనం లెఫ్ట్ పోవాలి. ఈడ లెఫ్ట్ పోతే ఈడుంది ఆ బోర్డు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని. మనం ఇక్కడి నుంచి కొద్ది దూరం వెళ్ళాలి. మనం ఆల్మోస్ట్ వచ్చేసినాం దగ్గరికి. అంగ అవుపిస్తున్నది అదే మన గుట్ట. ఆల్రెడీ ఆ గుట్ట ఏందనేది ఇంతకుముందుకే మనకు అది గుట్ట అనేది ఉంటుంది. ఆ గుట్టలు అనేది ఒక గొర్రెలు కష్టైన మేక కష్టైన చూసి చెప్పిండు అనమాట. ఇట్లా దేవుడు మొలిచిండంటే అందరూ చూసిరు అనమాట. ఇది వచ్చేసి కమాను, గుడి దగ్గర ఉంటుంది కదా కమాను. ఆ కమాన్ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. ఇదంతా ఎందుకు తీస్తున్నాను అంటే, నేను కొందరికి తెలియని వాళ్ళకు చూసుకొని పోతారని నేను తీసిన అంతే. తప్పుగానైతే ఏమనుకోకండి ఎవరైనా.
ఇదే కమాను. ఈ కమాన్ నుంచి మనం రైట్కి వెళ్ళాలి. మొత్తం గ్రీనరీ ఉంటుంది. ఎవరైనా రావచ్చు, ఎవరైనా ఎంజాయ్ చేయొచ్చు. చాలామంది వస్తూనే ఉంటారు. ఇక్కడ లోకల్ వాళ్ళు అయితే చాలామంది వస్తూనే ఉంటారు. సండే అయితే కూడా ఇట్లా చెట్ల కిందకి వచ్చి భోజనం వండుకుంటారు. ఇప్పుడు కింద మనం మటన్ చికెన్ కూడా వండుకొని తింటారు అన్నమాట. దావత్లు అవి చేసుకుంటారు అన్నమాట ఇక్కడ. అంటే ఎందుకంటే కింద ఎల్లమ్మ తల్లి ఉంది కాబట్టి నడుస్తుంది. పైన దేవుడు ఉంటాడు, నరసింహస్వామి ఏం కాదు, కానీ కింద ఎల్లమ్మ, మన ఆంజనేయ స్వామి, గణపతి అందరు ఉంటారు అన్నమాట. తప్పకుండా అయితే అందరికీ నచ్చుతుంది. ఆల్మోస్ట్ మనం గుడికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడే దగ్గరలో ఉన్నాం. అక్కడ ఉంది ఎల్లమ్మ గుడి. అది మన తర్వాత వెళ్దాం. అది మనం ఇక్కడికి పైకి వెళ్ళాలి. మనం పైకి వెళ్ళి అన్నీ చూపిస్తా. మరి నాకు తెలిసి అయితే మ్యాక్సిమం గుడి మూసే ఉంది అనుకుంటున్నా. చూద్దాం మరి. గుడి మూసినా కానీ మళ్ళీ ఇంకో రోజు వెళ్ళైనా మంచి గుడి తీసి కూడా మీరు వీడియో తీసిన దానికి కొంచెం మాకు సపోర్ట్ చేసినట్టు ఉంటే మళ్ళీ వెళ్ళి గుడికి మంచి లోపలికి వెళ్ళి పంతులతో మాట్లాడిపిస్తా, చూపిస్తా. అంతా ఏంది ఏం కథ అన్నీ మాట్లాడదాం. మనం గుడి ఏంది, గుడి ప్రత్యక్షం ఏందని అడుగుదాము. ఇదే మన ప్రస్తుతానికైతే గుడి. అంటే మొన్ననే కళ్యాణం అయింది కదా. ప్రతి సంవత్సరం కళ్యాణం అయినప్పుడల్లా మనం పెయింట్ వేస్తారు అన్నమాట. దానికి ఎవరో ఒకరు దాతలు వస్తారు. మీరు కూడా రావచ్చు. ఇదే ఆ 3 నామాలు ఉన్న గుండు అన్నమాట. ఈ గుండు చుట్టూ కూడా ప్రదక్షిణాలు చేయొచ్చు. చేయాలనుకున్న వాళ్ళు కూడా చేయొచ్చు. ఆ గుండుల చుట్టూ తిరగవచ్చు. మనకు బ్యాడ్ టైమే. గుడి అయితే మూసే ఉంది. గుడి మూసి ఉంటామే కానీ మనమైతే లోపలికి వెళ్ళి తప్పకుండా అయితే తర్వాత రోజు అయినా వచ్చి చేద్దాము. దానికి ఎవరు ఏమనుకోవద్దు. గుడి అయితే మూసింది, మన బ్యాడ్ టైం కాబట్టి. మరుసటి రోజు తర్వాత వద్దాము మనము. ఇదే లోపల గుడి. శ్రీ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి జై. మనం వచ్చేసి బయట చూపిస్తాం మొత్తం ఎట్లుంటుందో. ఇప్పుడు పంతులు కానీ ఎవరికైనా పూజ చేయించుకోవాలి ఇక్కడ వచ్చి అనుకుంటే ఇక్కడ నెంబర్ ఉంది చూడండి. ఆ నెంబర్కి ఫోన్ చేయండి. పంతులు ఇక్కడనే అందుబాటులో ఉంటాడు. అదేవిధంగా ఇప్పుడు మనము ఇక్కడ ముందర చూసుకున్నటువంటి అయితే 3 నామాలు చూస్తుగా. అట్లనే ఎవరైనా హోమం చేసుకోవాలంటే ఇక్కడ కూడా హోమం చేసుకునేది ఉంటుంది. హోమం చేసుకోవాలంటే హోమం కాలుస్తారు అన్నమాట ఇక్కడ. మరి కొంచెం ముందు పోతే మన గిరిప్రదక్షిణ చేస్తారు కదా. ఆ గుడి చుట్టూ ఇట్లా తిరగాలన్నమాట. ఈ 3 గుండ్ల చుట్టూ తిరగాలన్నమాట. ఇక్కడ వచ్చేసి కొన్ని దేవుళ్ళు ఉన్నాయి. అది వచ్చేసి హనుమాన్ గుడి. హనుమాన్ గుడి అవుపిస్తుంది అక్కడ. హనుమాన్ గుడి అది. హనుమాన్ గుడికి వెళ్దాం మనం. ఇక్కడ కొన్ని దేవుళ్ళు ఉన్నాయి. అక్కడ వచ్చేసి మన మండపం ఎప్పుడైనా కానీ ఇప్పుడు మనము కళ్యాణం చేస్తాం కదా. యాదగిరిగుట్ట నరసింహస్వామి కళ్యాణం అయినప్పుడు అక్కడ కళ్యాణం ఎప్పుడు అవుతుందో మనకి ఇక్కడ కళ్యాణం అవుతుంది అనమాట. అదే టైంకి. అది మనం చేసే పద్ధతి అయితే ఇక్కడైతే మా విలేజ్లో అయితే ఇట్లా చేస్తారు. ఇదే మండపం అంటారు. ఆ కళ్యాణం అనేది ఇక్కడ చేస్తారు. ఇదే గుడి చుట్టూ తిరిగే ప్రదర్శనలు చేస్తారు అనమాట. ఇట్లా తిరగాలి గుడి చుట్టూ, ఈ కొండ చుట్టూ తిరగాలి. వచ్చేసి హనుమాన్ గుడి. మనం ఇప్పుడు అక్కడ గుండం ఉంది. అక్కడ మన స్నానం చేయనీకి ఉంటుంది కదా. ఆ గుండం దగ్గరికి వెళ్దాం మనం. మంచి గ్రీనరీ ఉంటుంది. అందరు తప్పకుండా విజిట్ చేయండి. నచ్చలే అంటే నాకు చెప్పండి. తప్పకుండా అందరు నచ్చుతుంది. ఇప్పుడు మనం అక్కడికి వెళ్దామంటే అన్ని చెట్లు అన్నీ మొలిచినాయి కాబట్టి అక్కడికి వెళ్ళలేకపోతున్నా కాబట్టి ఇక్కడి నుంచి తీస్తున్నా. అది వచ్చేసి వినాయకుని గుడి అక్కడ ఉంది కదా గుండం అవతల. ఇక్కడనే మనం అంత దర్శనం అయినాక అక్కడ చెట్ల కిందకి అనేది వస్తారు జనాలు అందరూ. అక్కడనే మనం ఏదన్నా చిన్నపాటి చెట్ల కిందకి వచ్చి ఫంక్షన్ చేస్తారు కదా, అట్లా చేసుకుంటారు అన్నమాట అక్కడ. అంటే ఇక అక్కడ ఎల్లమ్మ తల్లి ఉంటుంది గుడి. అక్కడ కౌస్ తింటారు, అన్నీ తింటారు, ఏం కాదు. మీరు కూడా రావాలనుకుంటే వచ్చి ఎంజాయ్ చేయండి. దానికి ఎవరు అభ్యంతరం ఎవరు లేరు. ఎవరేం ఆపరు మిమ్మల్ని. ఎవరు అంటే లేదు. ఇదే ఇవాళ వీడియో. తప్పకుండా అయితే ఇప్పుడు రావాలని అనుకున్న వాళ్ళు అయితే తప్పకుండా విజిట్ కాండి గుడికి. ఇది వచ్చేసి అయితే మన పంతంగి చౌటుప్పల్ మండల్, యాదాద్రి భువనగిరి డిస్టిక్. మన పంతంగి టోల్గేట్ రాకముందుకే విలేజ్ వస్తుంది అనమాట. అక్కడి నుంచి ఊరు లోపలికి వచ్చి శనగలగుట్ట దారి ఎవరన్నా అడిగినా చెప్తారు. కాకపోతే నేను వే కూడా పెట్టినా చూడండి.
అవే ద్వారా మీరు రండి, తప్పకుండా దర్శనం చేసుకోండి లక్ష్మీ నరసింహస్వామి. నాకైతే ఏందో కానీ నేను వచ్చిన వీడియో తీసిన కొద్ది సెకండ్లోనే వర్షం పడ్డది. అదేందో వింతో నాకు అర్థం కాలేదు. ఏమో వాన దేవుడు ఎందుకు కరుణించిండో నాకైతే అర్థం కాలేదు. నాకైతే చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చినందుకు.